యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో పోతిరెడ్డిపాలెం జంక్షన్ ఉంటది. పోతిరెడ్డిపాలెం జంక్షన్ హైవేకి నియర్ బై ఏరియాలో ఒక దాదాపు 50-80 మినిట్స్ డిస్టెన్స్‌లో మొన్న అనగా తేదీ 22/5/2026 సాయంత్రం లేట్ ఈవినింగ్ సుమారు 7 గంటల ఈ సమయంలో ఇద్దరు లారీ డ్రైవర్లు అంటే ఇనీషియల్‌గా ఒక డెడ్ బాడీ అక్కడ పడుంది. సమ్ ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరిఫై చేస్తే ఇద్దరు లారీ డ్రైవర్లు ఒకరినొకరు కొట్టుకున్నారని చెప్పేసి కొట్లాటలో ఒక లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే హైవే పైన మృతి చెందడం. ఎవరైతే ఈ నేరానికి పాల్పడినటువంటి లారీ డ్రైవర్ ఉన్నారో అతను అక్కడి నుంచి తన యొక్క లారీతో అబ్స్కాండ్ అయ్యాడన్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇమ్మీడియట్‌గా అక్కడ అందుబాటులో ఎవరు లేనందున డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. ఫర్దర్‌గా మిడ్‌నైట్ నిన్న ఎర్లీ అవర్స్ 1:00 ఈ టైంకి ఆ లారీ డ్రైవర్ ఎవరైతే చనిపోయినాడో అతని యొక్క బ్రదర్ హెల్పర్ లారీ డ్రైవర్‌లో హెల్ప్‌గా ఉన్నాడు. అతను వచ్చి మనకి యలమంచి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళది యాక్చువల్‌గా బీహార్ స్టేట్ అండి. సమస్తీపూర్ జిల్లా హల్వాయ్ విలేజ్. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ యాక్చువల్‌గా. అందులో పెద్దవాడు రాజీవ్ కుమార్ రాయ్, రెండవ అతను సంజీవ్ కుమార్ రాయ్, మూడవ అతను రణధీర్ కుమార్ రాయ్. వీళ్ళ తండ్రి పేరు శత్రుఘ్న్ రాయ్. వీళ్ళ ముగ్గురు కూడా మోటార్ ఫీల్డ్‌లో చిన్నవాడు రెండవ అతనితో సంజీవ్ రాయ్‌తో పాటుగా హెల్పర్‌గా ఉంటాడు. పెద్దవాడు లారీ డ్రైవర్. రెండో అతను కూడా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి మ్యారేజ్ జరిగింది. గతంలో వీళ్ళకి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా విలేజ్‌లో వీళ్ళ గ్రామంలో అక్కడ చిన్న ఆస్తి తగాదాలు ఉండడం. తర్వాత వీళ్ళిద్దరి వైఫ్స్ మధ్య కూడా గొడవలు ఉండడం. తర్వాత ఇందులో ఎవరైతే పెద్ద అతను ఉన్నాడో రాజీవ్ కుమార్ రాయ్ అతని యొక్క పిల్లలు అతను పుట్టలేదని చెప్పేసి ఈ రెండో అతను ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో మొదటి తమ్ముడు చనిపోయినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ రాయ్ అన్నాడు. సో చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మంది దగ్గర అనడం ఇతను వినడం దానికి ఇతను అబ్జెక్షన్ చేయడం చాలాసార్లు గొడవ పడడం జరిగింది అక్కడ. బట్ అయినప్పుడు కూడా మళ్ళీ కలిసేవాళ్ళు. సో వృత్తిరీత్యా ఇద్దరు కూడా లారీ డ్రైవర్లు కాబట్టి మొన్న 22వ తారీఖున ఇందులో మృతుడు ఎవరైతే ఈ సంజీవ్ రాయ్ ఉన్నాడో ఇతని యొక్క తమ్ముడైనటువంటి రణధీర్ అంటే మూడో కుర్రాడు వీళ్ళిద్దరిని హెల్పర్గా తీసుకొని జంషెడ్పూర్ నుంచి లోడ్తో బెంగళూరు వెళ్తున్నాడు. అదే టైంలో పెద్దవాడు రాజీవ్ అంటే ఎవరైతే నేరానికి పాల్పడ్డాడో అతను గోవా నుంచి కోల్కతాకి లోడ్తో వస్తున్నాడు. సో ఇద్దరు ఫోన్స్ చేసుకుని ఈవినింగ్ 5:30కి ఎవరి తాలూకా డెస్టినేషన్ పాయింట్కి వాళ్ళు రీచ్ అవ్వడానికి మూవ్ అయ్యారు. ఈలోపు విలేజ్ నుంచి వీళ్ళ వైఫ్స్ నుంచి కాల్స్ రావడం జరిగింది. కారణం ఏంటంటే విలేజ్లో వాళ్ళ వైఫ్స్ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఇదే ఇష్యూ పైన ఎవరైతే ఈ రెండో అతని భార్య ఉందో మొదట అతని భార్యకి అక్రమ సంబంధాలు మాట్లాడడం మీద గొడవ పడడం వాళ్ళ విషయం ఇరువురు హస్బెండ్స్ కూడా ఫోన్ ద్వారా చేరవేయడం మళ్ళీ వీళ్ళు ఫోన్ ద్వారా డిస్కస్ చేసుకొని కొంచెం హార్ష్గా ఫోన్లోనే గొడవ పడడం ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరూ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్లాల్సిన రూట్ నుంచి యూటర్న్ తీసుకొని సరిగ్గా మన యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైవే పైన పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చి 2 లారీలు ఆపి గొడవ పడడం జరిగింది. అప్పుడు రాత్రి సుమారు 7 గంటల టైం అవుతుంది సాయంత్రం. సో ఈ గొడవలో పెద్ద అతను ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్ రాయ్ రెండో అతన్ని ఈ సంజీవ్ కుమార్ రాయ్ని ఈ లారీ జాకీ రాడ్ ఉంటుంది ఐరన్ రాడ్తో తల మీద దాదాపు 3-4 సార్లు కొట్టడం వలన అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో దీనిపైన మనకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ నేరానికి పాల్పడినటువంటి ముగ్గురందం పెద్దవాడైనటువంటి రాజీవ్ కుమార్ రాయ్ని మనం శేఖల్పాలెం దగ్గరలో నిన్న మధ్యాహ్నం అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టుకి రిమాండ్కి తరలించడం